అందరికీ నమస్తే. సినీ మాయలోకానికి స్వాగతం, సుస్వాగతం. ఈ రోజు రివ్యూ శివకార్తికేయన్, రుక్మిణి వసంత్ హీరో హీరోయిన్స్ గా ఏఆర్ మురుగదాస్ గారి డైరెక్షన్ లో వచ్చిన మదరాసి సినిమా గురించి. సినిమా నాకెట్లా అనిపించింది అని చెప్పాలంటే నేను సాటిస్ఫై అవ్వలేదు. అంటే ఫస్ట్ హాఫ్ చిన్న చిన్న ట్విస్ట్లతో డీసెంట్ ఇంటర్వెల్తో బాగానే అనిపించింది. బట్ సెకండ్ హాఫ్ కూడా అదే లెవెల్లో ఉండి ఉంటే మేబీ ఏఆర్ మురుగదాస్ గారికి అట్లీస్ట్ డీసెంట్ కంబ్యాక్ ఫిల్మ్ అయి ఉండేది. అండ్ సినిమా అంతా అయిపోయిన తర్వాత నాకు అనిపించిన ఫస్ట్ డౌట్ ఏందనంటే అసలు సినిమాకి మదరాసి అనే టైటిల్ ఎందుకు పెట్టినట్టు నాకు అర్థం కాలేదు నిజంగా. ఇంకా కథ గురించి చెప్పాలంటే ఒక గన్ సప్లయింగ్ మాఫియా తమిళనాడులో ప్రతి ఒక్కరి చేతిలో గన్ ఉండాలనే లక్ష్యంతో సిటీలోకి గన్స్ని తెస్తారు. వాటిని ఎన్ఐఏ పోలీసులు ఎట్లా అడ్డుకున్నారు, డెలివిజన్ డిజార్డర్ ఉన్న మన హీరో ఎన్ఐఏ పోలీసులకి ఎలా హెల్ప్ అయ్యిండు, అసలు తన ఫ్లాష్ బ్యాక్ ఏందని తెలుసుకోవాలంటే మనం సినిమా చూడాల్సిందే. కథ పెద్ద కొత్త కథ ఏం కాదు, రెగ్యులర్గా మాఫియా వర్సెస్ పోలీస్ కథనే. బట్ డెలివిజన్ అనే చిన్న పాయింట్ కొంచెం కథకి కొత్తదనం యాడ్ చేస్తుంది. ట్రీట్మెంట్ కూడా కొంచెం కొత్తగా ఉండుంటే మేబీ ఇంకా బెటర్ అనిపించి ఉండేదేమో. సినిమాకి మెయిన్ పాజిటివ్ థింగ్ అంటే శివకార్తికేయనే. తన లాస్ట్ ఫిల్మ్స్లో లేనిది ఈ సినిమాలో కొత్తగా నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే ఒక పెద్ద మాస్ కమర్షియల్ స్టార్కి ఉండాల్సిన ఆరాన్ని సంపాదించుకున్నాడు. ఇంతకు ముందున్న సినిమాలు చూసుకుంటే ఒక విక్టిమ్ లాగా కనిపిస్తాడు. అంటే ఈ మూవీలో కూడా అట్లనే ఉన్నా తన సీన్లోకి వచ్చిందంటే ఆ సీన్ మొత్తాన్ని తను మార్చేయగలడు, చుట్టూ ఉన్న కాస్ట్ని అంతా తను డామినేట్ చేయగలడు అనే ఒక పవర్ఫుల్ స్క్రీన్ ప్రెజెన్స్ని సంపాదించుకున్నాడు. ఇంకా మాస్ కమర్షియల్ మూవీస్ పడితే ఆ పవర్ ఇంకా పెరుగుతా అనిపించింది. తన డ్యాన్స్తో సాంగ్స్ని, ఫైట్స్తో సీన్స్ని ఎన్హాన్స్ చేస్తున్నాడు. ఇంకా హీరోయిన్ రుక్మిణి వసంత్ రోల్ బాగానే ఉంది. మెయిన్లీ ఫస్ట్ హాఫ్లో బాగుంటుంది. శివ రుక్మిణి పేరు కూడా మంచిగా సెట్ అయింది. అంటే సెకండ్ హాఫ్లో కూడా తను ఉంటుంది, బట్ పర్ఫామ్ చేయడానికి ఏముండవు సీన్స్. విలన్స్గా చేసిన షబీర్ కలరక్కల్ అండ్ విద్యుత్ జమాల్ పర్ఫార్మెన్సెస్ బాగున్నాయి. మురుగదాస్ గారి తుపాకీలో కూడా విద్యుత్ జమాలే విలన్గా చేసిండు. ఆ మూవీ కంటే ఈ మూవీలో డ్యూరేషన్ ఎక్కువ ఉంటుంది, కానీ ఆ మూవీలో ఉన్నంత ఫియర్లెస్ పవర్ఫుల్గా ఈ మూవీలో ఉండడు. అంటే ఫస్ట్ హాఫ్లో కొంచెం వీక్ ఉంటాడు, సెకండ్ హాఫ్ వచ్చేసరికి సడన్గా పవర్ఫుల్ అయిపోతాడు. మరి అదేందో. ఇంకా వేరే లీడ్ క్యారెక్టర్స్ చూస్తే బిజు మీనన్ గారు ఎట్లాగో మంచి యాక్టరే కాబట్టి ఆయనకి ఇచ్చిన రోల్ ఆయన బాగానే చేసిండు. ఇంకోటి హీరో విక్రాంత్ కూడా ఇంపార్టెంట్ క్యారెక్టర్ ప్లే చేసిండు. తన క్యారెక్టర్ కూడా బాగానే ఉంది, పర్లేదు. ఇంకా టెక్నికల్ ఆస్పెక్ట్ చూసుకుంటే అనిరుద్ధ్ మ్యూజిక్ బాగుంది. సెలవేక సాంగ్ నాకు బాగా నచ్చింది పర్సనల్లీ. మెయిన్లీ శేఖర్ మాస్టర్ కోరియోగ్రఫీ, శివకార్తికేయన్ గారి బాడీ లాంగ్వేజ్ కి తగ్గట్టు భలే కంపోజ్ చేసిండు ఆయన. బీజిఎం కూడా పర్లేదు, బాగానే ఉంది. ముఖ్యంగా మంచి మదరాసి అని ఒక బీజిఎం వస్తుంది అక్కడక్కడ, అది మంచిగా అనిపించింది నాకైతే. ఇంకా ఎడిటర్ శ్రీకర్ ప్రసాద్ గారు ఆయన వర్క్ ఎంత బాగా చేస్తారన్నది మనకు తెలిసిందే. ఇంకా సుదీప్ ఎలమన్ గారి సినిమాటోగ్రఫీ బాగుంది. ఈయన ప్రీవియస్ గా అయ్యప్పనం కోశం సినిమాకి సినిమాటోగ్రఫర్ గా పనిచేసిండు. ఫైనల్ గా అసలు ఈ మధ్య ఫామ్ లో లేని డైరెక్టర్ ఏఆర్ మురుగదాస్ గారు. ఆయన రైటింగ్ మీద ఇంకొంచెం ఎఫర్ట్స్ పెట్టి ఉంటే డెఫినెట్లీ ఆయనకు డీసెంట్ కంబ్యాక్ ఫిల్మ్ అయి ఉండేది. చిన్న ఊరటనిచ్చే విషయం ఏమంటే ఆయన రీసెంట్ మూవీస్ కంటే కొంచెం మదరాసి బెటరే అనిపించింది. ఆయన నుంచి ఇంకా మంచి సినిమాని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను నేనైతే. సో ఇది మదరాసి గురించి నా రివ్యూ. మీకు రివ్యూ కనుక నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు కనుక సినిమా చూసుంటే మీకు ఎలా అనిపించిందో కామెంట్స్లో చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.